తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా లూకాసు వార్త 23వ అధ్యాయము 41వ వచనం నుంచి కొన్ని మాటలు నేను చదువుతున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయము 41వ వచనం నుంచి, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చెయ్యలేదని చెప్పి యేసును చూచి, యేసు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనెను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట ప్రభువైన క్రీస్తు సిలువలో ఉన్నప్పుడు ఆయనతో పాటు సిలువ వేయబడిన ఇద్దరు దొంగల్లో ఒక దొంగ యేసు ప్రభుతో చెప్తున్నమాట, లేదా ఆ దొంగ పక్కనున్న వ్యక్తితో ఇంకో రెండవ దొంగతో చెప్తున్నమాట. ఇక్కడ పలికేటప్పుడు సాక్ష్యము అంటారండి, తప్పిదాన్ని ఒప్పుకోవటం. ఒక మనిషి మారు మనసు పొందాడా లేదా అనటానికి రుజువు. నేను మారు మనసు పొందాను, దేవుని చిత్తానికి తగినట్టుగా ఉన్నాను అనటానికి రుజువు ఏంటంటే ముందు నా తప్పిదాన్ని ఒప్పుకోవటం ఫస్ట్. బాప్తిస్మిచ్చు యోహాను కూడా సువార్త ప్రారంభం అని గనక మనం చదువుకునేటట్టయితే, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కాబట్టి మారు మనసు పొందండి. మొదట నేను తప్పు చేశానన్న భావన ప్రతి ఒక్కరికి తెలియాలండి. ఈరోజు లోకంలో చాలామంది యొక్క మూర్ఖత్వం ఏ స్థాయిలో ఉందంటే, చేయరాని పనులన్నీ చేస్తూ కూడా నేను తప్పు చేశానని ఇప్పటికి కూడా నోరు విప్పాలి చెప్పట్లేదు. ఈరోజు కూడా ఇక్కడ కూర్చున్న మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనలో చాలామంది ఇప్పుడు కూడా ఎలా ఉందంటే కనుక తప్పిదం మీద తప్పిదం చేస్తూ కూడా ఏదో యేసు ప్రభు నన్ను కాపాడుతాడు, నా పాపాలను క్షమిస్తాడు అని చెప్పటం మంచిది, సంతోషం. కానీ యేసు ప్రభు నా పాపాలను క్షమిస్తాడని పెదాలతో చెప్తున్నారే తప్ప యేసు ప్రభు ముందు ఇప్పటికీ కూడా అయితే కనుక వాళ్ళు తల వంచలేదు, ఆ తప్పిదాన్ని అయితే కనుక ఒప్పుకోలేదు. ఇంతకుముందు మనం పాట పాడుకున్నప్పుడు కూడా అపరాధిని యేసయ్య కృప చూపి నన్ను బ్రోమయ్యా అన్న పాట పాడాం. దాంట్లో ఉన్న భావం నేనే కదా, నేను ముళ్ళ కిరీటం పెట్టినా నేనే పెట్టాను, సిలువకు కొట్టినా నేనే కొట్టాను, పక్కలో బల్లెపోటు పొడిచినా నేనే పోసాను. ఇవన్నీ కూడా నా తప్పులు కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఈరోజు నా తల్లి తండ్రి ఎడల నేను అక్రమంగా ప్రవర్తిస్తే, నా అన్నదమ్ముల ఎడల నేను అక్రమంగా ప్రవర్తిస్తే, కట్టుకున్న భార్యని కనుక సరిగా చూసుకోకపోతే, భర్తకు కనుక నేను లోబడి ఉండకపోతే, నా పిల్లల్ని కనుక సరైన పద్ధతిలో పెంచకపోతే నేను పాపిని. నేను చేసే తప్పులు అంటే కనుక మర్డర్ చేయటం పాపం కాదండి. ఇక్కడ చెప్పేటప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే మర్డర్ చేస్తే పాపం, లేకపోతే వ్యభిచారం చేస్తే పాపం, దొంగతనం చేస్తే పాపం. ఇవి కాదండి, వీటి వరకు వెళ్ళకండి. ముందు నీకు అప్పగించిన పని, నీ భర్త ఎడల నీ ప్రవర్తన సరిగా లేకపోతే దేవుని దృష్టిలో నువ్వు పాపం చేసావు. నీ కాపురం సరిగా చేయలేదనుకుంటే, మీరు మగోళ్ళైనా ఆడవాళ్ళైనా కానీ మీ కాపురం మీరు కరెక్ట్గా చేయలేదు అనుకుంటే కనుక మీరు తప్పిదం చేసినట్టు. మీకు దేవుడిచ్చిన పిల్లని సరైన పద్ధతిలో పెంచలేకపోయారు అనుకుంటే కనుక మీకంటే ఘోర పాపులు ఎవరు ఉండరు. కనీసం కట్టుకున్న వాళ్ళకి ముద్ద పెట్టలేని పరిస్థితిలో ఉంటే కనుక మీకంటే దుర్మార్గులు ఎవరు ఉన్నారు? లోకంలో నీకు ఏదైతే కనుక బాధ్యత అప్పగించారో, నిన్ను నమ్మి ఎవరైతే ఉన్నారో ఆ నమ్మిన వారి ఎడల మన ధర్మాన్ని కనుక మనం సరిగా నెరవేర్చకపోతే అదే పాపం. మనం నమ్మిన వారి ఎడల మన ధర్మాన్ని సరిగా నెరవేర్చకపోతే అదే పాపం. నీ ఇరిగింటోళ్ళ దగ్గరికి వచ్చినా, పొరిగింటోళ్ళ దగ్గరికి వచ్చినా, నీ పక్కింటోళ్ళ దగ్గరికి వచ్చినా అనుకుంటాను కదా, వారితో మీరు సమాధానంగా ఉండకుండా, వాళ్ళ బ్రతుకును వాళ్ళ బ్రతకనివ్వకుండా, ఎప్పుడు చూసినా ఏదో ఒక వంక పెట్టి వారితో కలహమాడితే దేవుని దృష్టిలో నేరం అది. ఎవరైతే కనుక నీ దగ్గరికి అయితే కనుక పొరుగువాడు వచ్చి స్వేచ్ఛగా బ్రతకాలని కోరుకున్నాడో, వాడు మనశ్శాంతి లేకుండా మీరు చేస్తున్నారు అనుకుంటే, అయిన దానికి కాని దానికి మీరు కలహం పెట్టుకున్నారు అనుకుంటే కనుక దేవుని దృష్టిలో అదే ఘోరమైన పాపం. మీరు బ్రతకట్లేదు, పక్కోళ్ళని బ్రతకనవట్లేదు. మీరు నిద్రపోరు, పక్కోళ్ళని నిద్రపోనవరు. మీరు తినరు, పక్కోళ్ళని తిన్నవరు. అలుగుతున్నారు ఇంట్లో. భర్త అలిగితే కనుక భార్య భోజనం కుదరదు కదా. భర్త అలిగి పడుకుంటే కనుక భార్య కూడా అలా చూస్తూ కూర్చుంటుంది, వండుకుని కూడా తినలేని పరిస్థితి. భార్య అలిగిందనుకుంటే భర్త మనశ్శాంతి లేకుండా ఉంటాడు. మీరు చేసే పాపం అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరినైతే కనుక మీరు మాటలతోనూ మానసికంగా చంపేస్తున్నారు.
మీరు కత్తితోనే కదా పొడవాల్సిందే. ఎదుటివారిని అయితే కనుక మీరు హీనపరిచి మాట్లాడుతున్నారు. మీ అధికారులకి మీరు లోబడి ఉండాలి. మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు వాళ్ళు ఏది చెప్పినప్పుడు కూడా అయితే కనుక మన మీద అధికారులు కనుక మనం లోబడి ఉండాలి. మన పాలించే పెద్దలు ఎవరైతే ఉన్నారో వారికి మనం లోబడి ఉండాలి. ఎందుకంటే మరి పెద్దగా ఉన్నారు కనుక, నాయకులుగా ఉన్నారు కనుక మనమే వాళ్ళైతే కనుక ఎన్నిక చేసుకున్నాం కనుక వారు చెప్పిన మాట వినాలి. నువ్వు ఎదిరించిన రోజు, నువ్వు వారికైతే కనుక సమాధానం చెప్పిన ఈ మాట విననన్న రోజు, అదే దేవుని దృష్టిలో పాపం. నువ్వు ఎవరికైతే కనుక పెద్దలకు లోబడి ఉండమనేది దేవుడు చెప్పిన మాట. ఇది ఆజ్ఞ. నీ తల్లిదండ్రులను సన్మానించమనేది ఆజ్ఞ. నీ భార్యనైతే కనుక ప్రేమించమన్నది ఆజ్ఞ. నీ భర్తకు లోబడి ఉండమన్నది ఆజ్ఞ. మీ పిల్లలకు కోపము రేపక వారి ప్రభు యొక్క శిక్షలోను బోధలో పెంచమనేది ఆజ్ఞ. నువ్వు ఎక్కడ ఏమాత్రం ఆజ్ఞ నుంచి తప్పావనుకుంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. మా పాపము చేసి కూడా ఇప్పటికి కూడా నేను ఈ తప్పు చేశాను ఒప్పుకోలేకపోతున్నారు. ఈ తప్పిదాన్ని మీరు ఒప్పుకోనంతసేపు కూడా ఇప్పటికి కూడా మీరు వర్ధిల్లే అవకాశం లేదట. తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు అంటున్నాడు. దేవుని చెప్పేటప్పుడైతే కనుక అలాగే చెప్తున్నాడు. మన వరకు చెప్పైతే కనుక మన వరకు చేసిన పనులు తప్పు చేయలేదని అనట్లేదండి. ఏ భేదములు లేదు, అందరూ కూడా పాపము చేసిన వాళ్ళే. ఏదో ఒక సందర్భంలో దేవుని ఆజ్ఞను మనం ధిక్కరించి తిరుగుతున్న వాళ్ళమే. ఏదో ఒక సందర్భంలో అయితే కనుక మనం ఎప్పటికప్పుడు దేవుని ఆజ్ఞని ధిక్కరించి తిరిగాం. అందులో నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పడానికి ఎవ్వరికీ హక్కు లేదు. నేను ఎప్పుడు కూడా ఏ తప్పు చేయలేదనడానికి వాళ్ళకి అసలు అవకాశం లేదు. నీ తల్లి తండ్రి ఎడల నువ్వు క్రమాన్ని నెరవేర్చినప్పుడే నువ్వు తప్పు చేసావు. నీ భర్తకు భార్యకు నీ చేయవలసిన ధర్మాన్ని నెరవేర్చకపోతే ఆ రోజు నువ్వు తప్పు చేసావు. నీ పిల్లల్ని కనుక సరైన పద్ధతిలో పెంచకపోతే ఆ రోజు తప్పు చేసావు. చేయలేదంటున్నావేంటి? నీ అన్నదమ్ముల దగ్గరికి వచ్చినా, నీ తోబుట్టులు లేకపోతే నీ చుట్టూ ఉన్న వ్యక్తుల దగ్గరికి వచ్చినా, నీ చుట్టూ ఉన్న సమాజం దగ్గరికి వచ్చినా, ఎవరి ఎడల నువ్వు అక్రమంగా ప్రవర్తించినా, నీ ధర్మాన్ని ఎక్కడ మిస్ అయినప్పుడు కూడా ఆ సమయంలో నువ్వు పొరపాటు చేస్తావు. అదే పాపం. ఆ పాపాన్ని దేవుని ముందు ఒప్పుకోండి. ప్రభువా, తప్పు చేశాను. అది తెలిసి కావచ్చు, తెలియక కావచ్చు, అమాయకత్వంతోనో అజ్ఞానంతో కావచ్చు, కొన్ని సందర్భాలు అయితే కనుక ఆవేశంతో కావచ్చు. భావావేశాలు ఉంటాయండి. కొన్ని సందర్భాల్లో మనకు కలిగిన ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి, మనకు కలిగిన కీడును బట్టి నోరు ఎలా మాట్లాడుతుందో తెలియకుండా తొందరపడి మాట్లాడతామంట. మీరు తొందరపడి మాట్లాడుతాం, ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. గొప్ప గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా అలాగే మాట్లాడారు. వారు కలిగిన కీడును బట్టి నాలుక నరకము చేత చిచ్చు పెట్టబడునని. ఎప్పుడైతే కనుక మన బాధ ఎక్కువైందో నాలుక అదుపు తప్పుతుందంటండి. అదుపు తప్పిన నాలుక మాట్లాడే మాటలు ఖచ్చితంగా పొరపాటు ఉంటుంది. విస్తారమైన మాటలు మాట్లాడేస్తారు కొంతమంది ఆ టైంలో. దాంట్లో దోషం ఉందే అన్నాడు. అందరము ఆ దోషం చేసిన వాళ్ళమే, అందరము ఆ పాపం చేసిన వాళ్ళమే. ఇక్కడ గొప్పతనం ఏంటంటే తప్పు చేశానన్న సంగతి మొదట ఒప్పుకోవటం. నేను పాపిని అన్న సంగతి మనం గ్రహించటమే. ఇదే పరలోకానికి వెళ్ళటానికి మార్గం. నేను అన్ని గొప్ప పనులు చేసి పరలోకానికి వెళ్తానని ఎవ్వరూ అనొద్దండి. అలాంటి అవకాశం ఏ మనిషికి లేదు. ప్రతి మనిషి కూడా ఏదో ఒక సందర్భంలో తప్పు చేసిన వాడే తప్ప తప్పు చేయని వాడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. అక్కడ చిన్న తప్ప పెద్ద చెప్ప అనేది ఇక్కడ తేడా తప్ప తప్పు మాత్రం అందరూ చేసినవారు. ప్రతి వానికి కూడా మస్సు ఉంది. ప్రతి వాడు కూడా బురదలో దిగునోడే. ఎవ్వరూ కూడా అయితే కనుక అందులోంచి బయటపడటానికి అయితే కనుక అవకాశం లేదు. ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఏంటంటే తప్పు అనే సంగతి మనం ఒప్పుకొని దేవుని ముందు ప్రభువా నన్ను మన్నించు. ఆ సమయంలో నాకు అమాయకత్వంతో చేశానేమో, అజ్ఞానంతో చేశానేమో, ఆ సమయంలో నాకున్న తొందరపాటు పనిని బట్టి అయితే కనుక ఈ పొరపాటు చేశాను, నన్ను క్షమించు ప్రభువా అని దేవుని ముందు ఒప్పుకోవటం అండి. ఇది సిలువలో ఉన్న రెండవ దొంగ. యేసు ప్రభు అయితే కనుక పక్కనే ఉన్నాడు. మొదటి దొంగకైతే కనుక యేసు ప్రభు పక్కన ఉంటే కనుక ఏం మాట్లాడాలో అర్థం కాక, ఏం కోరుకోవాలో తెలియక వాడు ఏదేదో కోరుకుంటున్నాడు. కానీ ఆ రెండవ దొంగ అయితే కనుక అతనితో చెప్తున్నాడు, మనకైతే ఇది న్యాయమే. మొట్టమొదటి ఒప్పుకోండి. నా ఒంట్లో పుట్టిన రోగం అనుకుంటే కనుక ఈ రోగం నాకు రావటం న్యాయమే అన్న సంగతి మొదట ఒప్పుకోండి. నీ ఒంట్లో పుట్టిన రోగం న్యాయం. నేను చేసిన తప్పిదాన్ని బట్టి రోగం వచ్చింది, ఊరకనే రాలేదు. నా తప్పిదాన్ని బట్టి నేనే తెచ్చుకున్నాను. దేవుడైతే కనుక చక్కటి ఆరోగ్యంతో ఈ లోకంలోకి నన్ను పంపించాడు, కానీ నేనే తెచ్చిపెట్టుకున్నాను. నా తప్పిదాన్ని బట్టి ఈ ప్రమాదం జరిగింది కదా, నా తప్పిదాన్ని బట్టి ఈ అపాయం తెచ్చుకున్నాను. దేవుని ఉగ్రతది. నేను దేవునికి విరోధంగా ఉన్నందుకు గాను దేవుడు నన్ను శిక్షించాడు. నా తప్పిదాన్ని బట్టి దేవుడు నన్ను శిక్షించాడు. ఈ మాట మొట్టమొదట ఫస్ట్ ఒప్పుకోవాలండి. ఎవరైనా కానీ ఒప్పుకోవాలి. ఈరోజు ఏదైనా కీడు సంభవించినప్పుడు, నష్టం కలిగినప్పుడు, అబ్బో నాకు ఎందుకు జరిగింది, నేనేదో గొప్పోండు కదా, దేవుడు నాకు ఎందుకు అన్యాయం చేశారని పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు చాలామంది.
దేవుడు అన్యాయస్తుడు ఎప్పుడు కాదు. ప్రతి వానికి తూకం పెట్టి మరి తోస్తాడు. నీ బరువును బట్టే, నువ్వు చేసిన పాపములను బట్టే నీకు శిక్ష విధిస్తాడు. ఈరోజు లోకంలో ఎవరైనా కానీ ఒకవేళ కనుక నేను తప్పిదం చేశాను అనే సంగతి తెలుసు కూడా కలిగిన కీడును బట్టి ఇప్పటికీ కూడా తప్పును ఒప్పుకోకుండా కూర్చుంటే కనుక నిజంగా అంతకంటే ఘోరమైన తప్పిదం మరొకటి ఉండదు. కళ్ళ ముందు తప్పిదం, దానికైతే కనుక శిక్ష కళ్ళ ముందు కనపడుతున్నా ఇప్పటికీ మారు మనస్సు పొందకపోతే, ఇప్పటికి కూడా మీ తప్పును కనుక దేవుని ముందు కనుక ఒప్పుకునే పరిస్థితి రాకపోతే నిజంగానే అది ఘోరం. దేవుడైతే కనుక ఆ విషయంలో చాలా సీరియస్గా ఉన్నాడండి. కానీ ఇక్కడ రెండవ దొంగ చెప్తున్నాడు, ఆ పక్క దొంగతో ఒప్పుకున్నాడు ముందు. మనకైతే ఇది న్యాయం, కానీ యేసు ఏ తప్పిదమ్ము కూడా చేయలేదు. అందుకని యేసును గురించి నువ్వు తప్పుగా మాట్లాడొద్దని చెప్పి ఆ పక్కనున్న వ్యక్తిని గద్దించి యేసునైతే కనుక కోరుకున్నాడు. యేసు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నేను దొంగని, నేను పాపం చేసిన వాడిని, ఎన్నో సందర్భాల్లో నువ్వు చెప్పిన మాటలు నేను ధిక్కరించిన వాడిని. నన్ను బట్టి నా భార్య ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకుంది, నన్ను బట్టి నా భర్త ఎన్నోసార్లు దుఃఖపడ్డాడు, నన్ను బట్టి నా పిల్లలు ఎన్నో సందర్భాలు అయితే కనుక ఉసురుమన్నారు, నా అన్నదమ్ములు బట్టి వచ్చిన అక్క చెల్లి బట్టి ఆలోచించిన ఎన్నో సందర్భాల్లో నేను చేసిన తప్పిదాలను బట్టి వారికైతే కనుక అవమానం కలిగించేట్టుగా చేశాను. నేను లోకంలో స్నేహితుల దగ్గరికి వచ్చిన, నన్ను నమ్మి చాలామంది నా దగ్గరికి వచ్చారు. వారి ఎడనైతే కనుక ఎన్నో సందర్భాల్లో అక్రమంగా ప్రవర్తించి నేను చేయకుండా పొరపాట్లు చేశాను కనుక నన్ను క్షమించు అన్న సంగతిని దేవుని ముందు మీరు ఒప్పుకోవాలి. ఏ రోజైతే కనుక మీ పాపములను ఒప్పుకుంటారో, ఏ రోజైతే కనుక మీ అతిక్రమములను అయితే కనుక దేవునికి దగ్గర ఒప్పుకుంటారో అప్పుడు కదా మీకు క్షమాపణ కలిగేది. మీరు ఒప్పుకొని విడిచిపెట్టడమే, ఇంకా తర్వాత మళ్ళీ వాళ్ళు చేయకూడదు. తన అతిక్రమములను అయితే కనుక ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు కదా. తెలియక ముందు తప్పు చేశాను, ఇప్పుడు తెలిసింది. శిక్ష పడిన తర్వాతకి తెలియపోవటం ఏంటి? ఒంటి మీద దెబ్బ తగిలిన తర్వాత కూడా నాకు బుద్ధి రాదా? ఒంట్లో రోగం వచ్చినప్పుడు కూడా బుద్ధి రాదా? మన ఆపదలో పడినప్పుడు కూడా మనకైతే కనుక మనకు తెలీదా? ఇది తెలీదు, అన్నీ తెలుసు. మనకి తెలిసి కూడా ఉన్నాం అనుకుంటే కనుక మీరు పశువుతో సమానం. 32వ కీర్తనలో అయితే కనుక అదే చెప్తున్నాడు, బుద్ధి జ్ఞానము లేని గుర్రము వల్లేను కంచర గాడిద వల్లేను నేను ఉండకుండా చూడు ప్రభువా అని. ఆ గుర్రానికి గాడిదకి బుద్ధి ఉండదండి. కొట్టినా కానీ తిట్టినా కానీ దాన్ని ఇందుకు మొయ్యాలో ఇందుకు పరుగులు పెట్టాలో దానికి అర్థం కాకుండా గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితి మనకు రాకూడదు. ఏదైనా జరిగినప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించండి, ఏం తప్పు చేశానో. ఈరోజు నా మనసులో కనుక కలత ఉందనుకుంటే, నాకు దుఃఖం వచ్చిందనుకుంటే, నేను వేదన పడుతున్నాను అనుకుంటే కనుక ఎక్కడ పొరపాటు చేశాను, ఇప్పుడు దాన్ని ఏ విధంగా సరిదిద్దుకోవాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరూ ఉండాలి. ఎవరైతే కనుక దేవుని ముందు ఈ విధంగా తమను తాము పరిశీలించుకొని దేవుని దగ్గర ఎవరైతే కనుక యథార్థవంతులుగా ఉంటారో, దేవుని ముందు ఎవరైతే తన తప్పిదాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఎవరైతే కనుక దేవునికి ఇష్టంగా బ్రతకాలని ప్రయత్నిస్తారో వారు దేవుని దృష్టిలో గొప్పలు అవుతారు. తద్వారా లోకంలో ఉన్నంతసేపు దేవుని భద్రత వారికి లభిస్తుంది. లోకాన్ని విడిచిన తర్వాత ఆ పరలోకం ముందు వారికి స్థానం కలుగుతుంది. అట్టి కృప మరి దేవుడు మనందరికీ అనుగ్రహించాలని, ఆయన సన్నిధిలో మనం నిత్యము కూడా పరిశుద్ధులుగా బ్రతకాలని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.